బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హైలైట్స్ చూసి అద్దరిపోయినాయి కదా అసలు మామూలుగా లేదు మన గుంటూరులోనే ఫస్ట్ టైం అనమాట ఉమెన్స్ వెల్నెస్ వరల్డ్ అనేది బ్యూటిఫుల్గా ఉంది అసలు నిజంగా అందరూ మామూలుగా చేయట్లేదు నేనే చూసి ఆశ్చర్యపోయాను సో ఇక్కడ సర్వీసెస్ వచ్చేసి జుంబా ఏరోబిక్స్ డాన్స్ వర్కౌట్స్ యోగా పర్సనల్ ట్రైనింగ్ న్యూట్రిషన్ గైడెన్స్ అలానే బాడీ షేపింగ్ సో వెయిట్ లాస్ అవ్వాలన్నా వెయిట్ గెయిన్ అవ్వాలన్నా ప్రతి ఒక్కటి అంతా ఒక ప్యాకేజ్లోనే వచ్చేస్తుంది ఇంకా మనం ప్రత్యేకంగా జుంబా అని ఏరోబిక్స్ అని డాన్స్ వర్కౌట్స్ అని యోగా అని ప్రతి ఒక్కటి ఇలా డిఫరెంట్ టైప్స్లో వేరే వేరే చోట్ల జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక్క చోట అనమాట అది మనం బస్ స్టాండ్ వెళ్ళే రూట్ సో అందరికీ ఐడియానే ఉంటుంది కదా సో బస్ స్టాండ్ వెళ్ళే రూట్ సో మనకి టెంపుల్ మీ అందరికీ ఐడియా ఉంది కదా టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది ద బ్యూటిఫుల్ ఉమెన్స్ వెల్నెస్ వరల్డ్ అనేది సో ఆర్సీసీ బిల్డింగ్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ప్రతి ఒక్కటి క్లారిటీగా అయితే మీకు వివరించి మరీ చెప్తారు సో ప్రతి ఒక్కటి డీటెయిల్స్ కోసం అయితే ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని బ్యూటిఫుల్గా ఉంటుంది వీడియో సో లోపల ఫుల్ బిజీలో ఉన్నారు మామూలుగా లేదు ఇక్కడ క్రౌడ్ మాత్రం అసలు సో ఈ లోపల మీకు జిమ్ వ్యూ అయితే చూపించేస్తాను చూడండి ఇక్కడ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ రన్ అవుతాయి అనమాట ఇది వచ్చేసి మీకు ఆఫీస్ రూమ్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మీకు న్యూట్రిషన్ పాయింట్ అనమాట మీకు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు అండ్ థ్రెడ్ మిల్తో మొదలుకొని ప్రతి ఒక్కటి చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఒకసారి అయితే అడిగేద్దాం అసలు ప్రతి ఒక్కటి డీటెయిల్స్తో సహా లెట్స్ స్టార్ట్. హలో అండి సో నా పేరు మౌలిక తన పేరు శ్రీలక్ష్మి మీ ఇద్దరం యాజ్ ఎ పార్ట్నర్స్ గా ఈ ఉమెన్స్ వెల్నెస్ వరల్డ్ ఓన్లీ ఫర్ లేడీస్ జిమ్ మన గుంటూరులో ఓల్డ్ గుంటూరు బస్ స్టాండ్ దగ్గరలో మన ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆఫీస్ పక్కన స్టార్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్లీ 1 year కంప్లీట్ అయిందండి ఈ ఏప్రిల్కి అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు బయట వేరియస్ జిమ్ చూస్తూ ఉంటారు ఎక్కడైనా కూడా అయితే లేడీస్ కి సపరేట్ బ్యాచెస్ ఉంటాయి లేదంటే గనక యూనిసెక్స్ అంతే తప్ప ఓన్లీ స్పెషల్ గా ఓన్లీ లేడీస్ కంటూ మనకి ఎక్కడా కూడా అవైలబుల్ లేదు సో ఆ ఆలోచనతోనే మన లేడీస్ కి మెయిన్ ఏంటి ప్రైవసీ ఇష్యూ ఉంటుంది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు ఎంత ఓపెన్ మైండెడ్ అయినా కూడా జెంట్స్ తో పాటు కలిసి ఫ్రీగా వర్కౌట్స్ ఇవన్నీ చేయాలి అన్నా కూడా ఎక్కడో ఒక అనీజీనెస్ ఉంటుంది ఆ అనీజీనెస్ కి చెక్ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా బయటికి వచ్చి వాళ్ళ ఫిట్నెస్ గురించి వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోవడానికి అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ లేడీస్ జిమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మీరు బయట జిమ్స్ తో చూసే ఉంటారు ఒకవేళ యోగా కావాలంటే డిఫరెంట్ బ్యాచెస్ ఉంటుంది డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది జూంబా ఏరోబిక్స్ కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటుంది జస్ట్ జిమ్ మెంబర్షిప్ వేరుగా ఉంటుంది అండ్ న్యూట్రిషన్ గైడెన్స్ అంటే మీరు డైట్ ప్లాన్ ఏం తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలి ఇవేమన్నా కావాలన్నా దానికి డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది అండ్ బాడీ వర్కౌట్స్ కానీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే కనుక ఏమైనా వర్కౌట్స్ కావాలి అన్నా లేదంటే నాకు బేసిక్ గా నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందండి నాకు ఇక్కడ ప్రెషర్ పడేలాగా ఈ పార్ట్ లో ప్రెషర్ పడేలాగా నాకు ఏమైనా వర్కౌట్ సజెస్ట్ చేయండి అన్న వాళ్ళు పర్సనల్ గైడెన్స్ తీసుకోండి అంటారు తప్ప ఏది కూడా మనకి ఫ్రీగా ఇవ్వరు కానీ మనకి ఏంటంటే ఇవి అన్నీ కూడా ప్రతి ఒక్క ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేశానో ప్రతి ఒక్కటి కూడా అన్ని ఓన్లీ ఫర్ లేడీస్ సింగిల్ కాంబో అండి ఎలా అంటే ఒక రోజు ఒక ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకుంటాం ఈ 1 hour లో ఏంటంటే ఒక రోజు జూంబా ఏరోబిక్స్ ఉంటుంది ఒక రోజు బాడీ వర్కౌట్స్ యోగా ఉంటుంది ఒక రోజు డాన్స్ వర్కౌట్స్ ఉంటుంది అలాగా ఎవ్రీడే డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ రొటీన్ మన బాడీ కూడా మనము ఫ్రెష్ గా ఫీల్ అవుతూ అన్ని టైప్స్ ఆఫ్ రొటీన్స్ ఎంజాయ్ చేస్తూ మనల్ని మనం ఎంజాయ్ చేస్తూ ఈ వెయిట్ లాస్ కానీ లేదంటే మనకి ఏదైతే రిజల్ట్ కావాలో అది ఎంజాయ్ చేస్తూ ఓన్లీ లేడీస్ ఈ అట్మాస్ఫియర్ కూడా ఏంటి అంటే మన ప్రపంచం అనమాట ఓన్లీ లేడీసే ఉంటారు కాబట్టి మనం ఫ్రీగా మనల్ని మనం ఎంజాయ్ చేయొచ్చు మన టైంని మనం ఎంజాయ్ చేయొచ్చు మన ఇంట్లో ఏవైతే స్ట్రెస్ ఉంటుందో ఆ స్ట్రెస్ అంతాన్ని కూడా మొత్తం ఇంట్లోనే వదిలేసి వచ్చి ఇక్కడ మన కోసం ఎంతసేపు అయితే ఉంటామో అంతసేపు కూడా ఫ్రీగా తెచ్చుకుంటూ ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అండి సో ఓన్లీ లేడీస్ కోసం స్పెసిఫిక్ గా మన గుంటూరుకి వచ్చేసింది ప్రైజెస్ కూడా చాలా తక్కువ అండి బయట జిమ్స్ తో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఏవైతే మీకు కాంబోస్ చెప్పానో ఈ కాంబోస్ అన్ని మీరు తీసుకోవాలి అంటే కనుక జూంబాకి మినిమం 1500 to 2000 ఉంటుంది ఏరోబిక్స్ మళ్ళీ డిఫరెంట్ ప్యాకేజ్ ఉంటుంది యోగా మనకి ఎక్కడన్నా మనం జాయిన్ అవ్వాలన్నా కూడా 500 to 1000 కాస్ట్ ఉంటుంది న్యూట్రిషన్ గైడెన్స్ కావాలి అంటే కనుక కన్సల్టేషన్ 300 to 500 or 1000 రూపీస్ కన్సల్టేషన్ ఉంటుంది జిమ్ మెంబర్షిప్ మినిమం 1000 లేదే ఎక్కడ జిమ్ మెంబర్షిప్ ఉండదు కానీ ఇవన్నీ కలిపి మనకి 2K అంతకు ముందు అయితే అసలు నార్మల్ గా అయితే 2500 అండి కానీ ఓన్లీ లేడీస్ కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళు బయట ఎంజాయ్ చేయాలంటే ఈజీగా 5K అన్న మినిమం పెట్టందే ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా రావు కానీ అటు వాళ్ళకి అందుబాటులో ఉండాలి అలా అని చెప్పేసి అంటారు కదా ఫ్రీగా వచ్చింది దానికి విలువ ఉండదని సో అందుకని మినిమం ప్రైస్ లేదే వాల్యూ ఉండదు ఊరికే వచ్చాం నామకే వస్తే వచ్చామా చేసుకున్నామా అని అలా లేకుండా ఉండాలి అంటే మనం మేము ఇచ్చిన మీకు సాటిస్ఫాక్షన్కి మీకు కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేలాగా ఇక్కడ మీకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది ఫెసిలిటీస్ కావచ్చు అట్మాస్ఫియర్ కావచ్చు ఎవ్రీథింగ్
సెక్యూరిటీ పరంగా అయితే అసలు మీరు ఆలోచించే పని కూడా లేదండి. ఓన్లీ లేడీస్ అని ఆ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే సెక్యూరిటీ అనేది హై ఉండాలి అన్న ఆలోచనతోనే మేము దిగాము. ఎందుకంటే ఇక్కడ జెంట్స్ పైకి ఎంట్రీ అనేది లేదు. ఎవరన్నా ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే మనకి ఇక్కడ స్ట్రెంత్ కూడా ఎక్కువ ముస్లిమ్స్. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మో బయటికి వెళ్ళాలంటే మా ఇంట్లో పంపించారు అని ఆలోచన కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి మాక్సిమం 70% అందరూ ముస్లిమ్సే ఉన్నారు. సో ఇక్కడ ఎవరైతే వాళ్ళ పేరెంట్సే తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారు. వాళ్ళు మాట్లాడాలి అన్నా కూడా మనకి ఎంట్రన్స్ లోనే సపరేట్ క్యాబిన్ ఉంది, కర్టన్స్ అన్ని వేసేసి అక్కడే వచ్చి మాట్లాడి అడ్మిషన్ చేసి వాళ్ళు కిందే వదిలిపెట్టి వెళ్తారు తప్ప పైకి ఎవరు రారు. జెంట్స్ అసలు లోపలికి ఎంట్రీ లేదు. సో ప్రైవసీ పరంగా ఇక్కడ ఏమన్నా బయట ఎవరన్నా సడన్ గా వస్తారేమో అలాంటి ఆలోచనలు కానీ ఇలా ఏమీ లేదు. ఓన్లీ లేడీస్. సో ఇబ్బంది ఏమీ లేదు. టైమింగ్స్ మార్నింగ్ 6:30కి ఓపెన్ ఉంటుంది. 6:30 నుంచి 10 o'clock వరకు, ఈవినింగ్ 5:30 నుంచి 8 o'clock వరకు. ఎనీ వన్ సెషన్ అనమాట. మీరు మార్నింగ్ వస్తున్నారు మార్నింగే రావాలి, ఈవినింగ్ వస్తున్నారు ఈవినింగే రావాలి, లేదు మీరు మీ స్లాట్ 1 hour మాత్రమే సో 1 hour రావాలి. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, కొంతమందికి మార్నింగ్ కుదిరిద్ది, రోజు మార్నింగ్ వస్తూ ఉంటారు, ఒక్కోసారి ఏదైనా వర్క్ పడి మార్నింగ్ కుదరదు. సో అలాంటి వాళ్ళు ఈవినింగ్ రావచ్చు. అండ్ లేడీస్కి మంత్లో ఏదో ఒక వర్క్స్ ఉంటాయి, అలా మీకు మధ్యలో బ్రేక్స్ ఏమైనా పడితే కనుక మీరు ఎన్నైతే లీవ్స్ పెట్టారో ఆ లీవ్స్ కూడా మీరు అదే మంత్లో 2 times వచ్చి కవర్ చేసుకోవచ్చు. సో మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇలాంటి ఫెసిలిటీ బయట ఎక్కడ ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చాలా మంది గర్ల్స్ కానీ లేడీస్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఉంటారు, ఆఫీస్ గోయింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాలేజ్ ముందు కానీ తర్వాత కానీ బయట జిమ్కి డైరెక్ట్ రావాలి అనుకుంటారు. అలాంటప్పుడు తాపకి బ్యాగ్ అంతా క్యారీ చేసుకొని రావాలంటే ఇబ్బంది. కాబట్టి మనకి ఇక్కడ సపరేట్గా వాష్రూమ్, చేంజింగ్ రూమ్ అండ్ షూ ర్యాక్స్, మనకి క్లోత్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ర్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కాలేజ్కి వెళ్లే ముందు ఎర్లీ మార్నింగ్ వచ్చేసేసి వర్కౌట్ చేసుకొని ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి మీ షూస్ కానీ ఏవైతే వర్కౌట్ షూస్ కానీ డ్రెస్ కానీ ఉందో ఇక్కడే ర్యాక్స్లో పెట్టేసుకొని మీరు కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. లేదా కాలేజ్ నుంచి డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చేసేసి ఆల్రెడీ మీవి ఇక్కడే పెట్టేసుకుంటే కనుక మీరు ఇక్కడే అవి చేంజ్ చేసుకొని వర్కౌట్ అయిపోయిన తర్వాత మీరు నార్మల్ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. హోమ్ ఫీల్ అనమాట. మీరు ఎక్కడా కూడా ఇవన్నీ నేను క్యారీ చేయాలి, తాపకి ఇవన్నీ పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్తాను, అమ్మో ఈ డైరెక్ట్గా ఏమొస్తాము, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి జిమ్కి వెళ్దాంలే, లేదంటే ఆఫీస్ అయిపోయింది నా వల్ల కాదు, ఇంటికి ఆటోమేటిక్ ఏంటంటే ఒక వర్క్ రొటీన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాము అంటే మళ్ళీ బయటికి రావాలంటే ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అనమాట. చాలా డిటర్మినేషన్ ఉంటే తప్ప అది అవ్వని పని. డైరెక్ట్ ఆన్ ద గో అయితే కనుక పనిలో పని ముందు చేసేసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది అనే ఆలోచనలో ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ డే టు డే లైఫ్లో ఆ ఆలోచన ఎక్కువ ఉంది. సో ఆ ఆలోచనకు కూడా సపోర్ట్గా ఉండేలాగే మంది ఈ జిమ్ అనేది మేము డిజైన్ చేయడం జరిగింది. అసలు స్వెట్ మామూలుగా లేదుగా, అసలు ఫుల్ దుమ్ము దులిపారుగా. ఎలా ఉంది ఇక్కడ జిమ్? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా. అంటే కంబైండే ఉంటుంది కదా అన్ని జిమ్ అనేది. ఇక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే కాబట్టి ఇక్కడ 1 year బ్యాక్ రివ్యూస్ చూసి నేను వచ్చాను. సో నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను కూడా. ఇంచు లాస్ బాగా అయ్యాను. చాలా బాగా వీళ్ళ గైడెన్స్ బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది కదా. సో బిల్ పే చేయడానికి కూడా జెంట్స్ని అలో చేయరా. మెయిన్ అది నచ్చి నాకు ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏంటంటే జిమ్ ఓనర్స్ కూడా ఓనర్స్ లా ఉంటారు, ఫ్రెండ్స్ లా ఉంటారు. సో ఇక్కడ లేడీస్కి ఏంటంటే అందరం చాలా బాగా అంటే ఫ్రెండ్స్ లా ఉంటాం. గెట్ టుగెదర్ పార్టీస్ కూడా బాగుంటాయి. చాలా ఈ అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ కానీ జిమ్ అసలు టోటల్ ఇక్కడ చాలా చాలా బాగుంది. అందుకని నేను ప్రైజెస్ ఏమన్నా హైగా అనిపించినాయా మీకు? లేదు, బయట కన్నా కూడా ఇక్కడ చాలా తక్కువ. ఓకే. సో ఇక్కడ జుంబా, డాన్స్, యోగా అన్ని కంబైన్డ్ కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సపరేట్ గా కొన్ని వేరే చోట్ల ఉంటాయి, బట్ ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది? కంబైన్డ్ అంటే ఎవ్రీడే మండే టు సాటర్డే దాకా రోజుకు కొత్తగా ఒకరోజు జుంబా, ఒకరోజు డ్రంబిల్స్, ఒకరోజు స్టెప్పర్స్, ఒకరోజు యోగా. సో ఎవ్రీడే జుంబా అయితే ఉంటుంది రెగ్యులర్గా. సో చాలా హ్యాపీగా ఉంటుంది. సో బయట కన్నా ఇక్కడ నాకు చాలా బెటర్ అనిపించింది. ఓకే. అసలు అందరూ మామూలుగా లేరుగా, ఫుల్ స్వెట్ లో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇది జిమ్? చాలా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ వేరే జిమ్స్ తో పోల్చుకుంటే ఈ జిమ్ బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే డాన్స్ కానివ్వండి, ఏదైనా యోగా క్లాసెస్, అరోబిక్స్, ఏదైనా అన్ని ఇక్కడ బాగుంటుంది. ఓకే. అంత ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది జిమ్ లో. అంటే మేడమ్స్ లాగా మళ్ళీ జస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మంచిగా గైడెన్స్ ఇస్తారు. నేనైతే 1 month లో ఇంచెస్ లాస్ అయ్యాను, 2 kgs లాస్ అయ్యింది. ఓకే. నేనైతే బెస్ట్ అని చెప్తాను. అవునా? ఓకే. ఓకే. సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? సెక్యూరిటీ పరంగా అయితే బాయ్స్ అయితే నాట్ అలౌడ్. ఎవరైనా పేరెంట్స్ తరఫున ఎవరైనా వచ్చి మాట్లాడితే అక్కడ అన్ని కర్టన్స్ వేసేసి మనకైతే ఫుల్ సెక్యూరిటీగానే ఉంటుంది. ఓకే. ఫ్రీగా ఉంటుంది మీకు? ఫ్రీగా ఉంటుంది. ఓకే. ఎలా ఉంది ఈ ఎక్విప్మెంట్? అలానే మనకి క్లాసెస్ కూడా ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? క్లాసెస్ ఎలా అయితే
అన్ని గైడెన్స్ చాలా బాగుంటుంది, యాక్టివిటీస్ కానీ అన్ని, ఇంకా డ్యాన్స్ మొత్తం ప్రతి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, అంటే ఒకరోజు ఏరోబిక్స్ అయితే ఒకరోజు డ్యాన్స్, యోగా అలా. ఫస్ట్ ఒక 1 hour ఎక్విప్మెంట్స్ మేము చేసుకుంటాం, తర్వాత 1 hour క్లాస్ ఉంటుంది. చాలా అయితే ఫ్రీగా ఉంటుంది, మంచిగా ఉంటుందని నా సజెషన్. ఓకే, గుంటూరు వాళ్ళకి ఏం చెప్తావు సజెషన్? గుంటూరు అమ్మాయిలకి గుంటూరు అమ్మాయిలకి అయితే ఇది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఓకే, అంటే సెక్యూరిటీగా, అంటే వేరే జిమ్స్లో బాయ్స్ కోఎడ్ ఉంటారు, అంతా ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా సెక్యూరిటీగా ఉంటుంది, మనం చాలా ఫ్రీగా ఉండగలుగుతాం. అండి ఎలా ఉంది ఇక్కడ జిమ్ అంతా? చాలా బాగుందండి. మీరు నేను తగ్గాలి, నేను ఇలా ఉండాలి, ఈ పొజిషన్లో ఉండాలి, నేను ఇక్కడిక్కడ లాస్ అవ్వాలి అనుకునే దానికి పర్సనల్ కేర్ తీసుకోవాలనుకునే దానికి మన జిమ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మౌలిక గారు ఉంటారు, శ్రీలక్ష్మి గారు ఉంటారు, వాళ్ళు మన కోచెస్ అనుకోకర్లేదు, మన ఫ్రెండ్స్లా మూవ్ అవుతారు. వాళ్ళు మనతో మనకి ఏది కావాలన్నా దగ్గరుండి సజెస్ట్ చేస్తారు. ఒక పర్సనల్ కేర్ని పెట్టుకుంటే మనకి ఎలా ఉంటుందో, పర్సనల్గా ఎంతమంది ఉన్నా సరే 1 by 1 ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పర్సనల్గా దగ్గరికి వచ్చి ఇలా చేయండి అమ్మా, అలా చేయండి అమ్మా అని చెప్తారు. గుంటూరులో చాలా జిమ్స్ చూసుంటారు కదా లేడీస్కి కానీ ఇట్లా, సో ఈ జిమ్ అలా అనిపిస్తుంది? నేను 2-3 జిమ్స్ చూసానండి. ఇక్కడికి వచ్చేసి మనకి పర్సనల్గా మనం సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, తర్వాత ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఇంత తగ్గలేదు, అంత తగ్గలేదు, ఈ రోజు ఇంత తీసుకోవాలనుకుంటున్నా, ఇంత తీసుకోవాలనుకుంటున్నా అని అనుకోలేదు. వాళ్ళే మనకి స్పెషల్గా ఇది చేయండి, ఈ రోజు ఇది చేయండి, ఈరోజు ఈ వార్మప్స్ చేసుకోండి, ఈ ఏరోబిక్స్ చెప్తాను, దీనివల్ల మీకు ఇక్కడ లాస్ అవుతుంది, అక్కడ లాస్ అవుతుంది అని చెప్తారు. నా పరంగా అయితే నేను వచ్చి 10 days అవుతుందండి, నాకు ఇంచ్ లాస్ తెలుస్తుంది, 2 kgs లాస్ అయ్యాను. ఓకే, స్టార్ట్. నేను ఓల్డ్ గుంటూరు అమ్మాయినే, కానీ నేను చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా చేసి 3 months అలా చేసి వచ్చాను. కానీ నాకు ఫస్ట్ డే ఇది తెలియకపోవడం నాకు చాలా కొంచెం సాడ్నెస్ కూడా ఉంది. ఫస్ట్ డే తెలిసిండే వాటికి లాస్ అయ్యి కొంచెం ఇదిగా ఉండేది, హ్యాపీగా. కానీ నేను వచ్చి 15 days అవుతున్నప్పటికీ ఇక్కడ చాలా బాగుంది. బయట చూసిన దాన్ని బట్టి నేను 3 months వేరే చోట చేసినప్పటికీ నాకు ఇక్కడ ఎలా ఉందంటే, ఇక్కడ ఉన్నంత అక్కడ లేదు. అక్కడ ఉన్నది అసలు మనకి పెద్దగా అనిపించదు. అక్కడ కట్టే ఫీజు ఒకటే, ఇక్కడ కట్టే ఫీజు ఇంకా కొంచెం తక్కువే. అయినప్పటికీ కూడా మనకి మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సెక్యూరిటీ పరంగా అక్కడ జెంట్స్ కూడా ఉంటారు, ఇక్కడ జెంట్స్ ఉండరు, అసలు కనిపించరు మనకి. ఆ పరంగా ఇక్కడ బట్టలు అంటే మనం ఇంటి దగ్గర నుంచి అదే డ్రెస్ కోడ్లో రాలేము. ఇక్కడికి వచ్చి మనం డ్రెస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. అట్లానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే హెల్ప్ కింద అసలు సిస్టర్స్ కూడా ఓనర్స్ లాగా ఉండరు. ఒక అక్క ఒక చెల్లి ఎలా ఉంటారో అలాగే ఉంటారు, మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా, మనం వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా within 2 days, అంటే 1/2 an hourలో ఇవ్వగలిగేది 1/2 an hourలో ఇస్తారు. ఏదన్నా వెయిట్ లాస్ పరంగా మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా within 2 days మనకు ఆ వెయిట్ అనేది మన మీద పడిపోతుంది. అలా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి అంటే చాలా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. నేను చాలా లావుగా ఉండేదాన్ని, ఇప్పుడు చాలా సినిమా పట్టాను.